ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయమున మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. ప్రియులారా, రూతు గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనములో సెలవిస్తుంది, కాబట్టి నా కుమారి భయపడకము, నీవు చెప్పినదంతయు నేను నీకు చేసేదను అనేటువంటి మాటను ఇక్కడ మనం చదువుతున్నామండి. ఈ యొక్క ఉదయకాల సమయాన దేవుడు నిన్ను నన్ను చూసి అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు భయపడకు. నీవు నా దగ్గర ఏదైతే నువ్వు కోరుకున్నావో, ఏదైతే నీ యొక్క మనవి ప్రార్థన నా దగ్గర చెప్పుకున్నావో అవన్నిటినీ కూడా నేను నీకు చేస్తానని చెప్పి దేవుడు అంటున్నాడు. ప్రియులారా, ఈ యొక్క మాట బోయేజు అనేటువంటి యజమానుడు రూత్ అనేటువంటి ఒక అన్య దేశస్తురాలైనటువంటి స్త్రీని చూసి అన్నటువంటి ఒక మాట అండి. ఈ యొక్క బోయేజు ఎందుకు రూతుకు ఇలాంటి ఒక మంచి ఒక వాగ్దానం, ఒక శ్రేష్టమైనటువంటి మాటలు ఆ యొక్క అన్యురాలైనటువంటి రూతుతో పలకాలి? ఎందుకంటే ప్రియులారా, మనకు బాగా తెలుసు, రూతు మోయాబు దేశస్తురాలు. ఆమె అన్యుల మధ్య నుంచి ఇశ్రాయేలు ఒక వ్యక్తిని వివాహం చేసుకున్నటువంటి ఒక వ్యక్తి. ఆమె భర్తను కోల్పోయింది. ప్రియులారా, భర్తను కోల్పోయింది మాత్రం కాదు, తన అత్త అయినటువంటి నయోమితో ఆమె ఇశ్రాయేల్ దేశానికి తన యొక్క తల్లిదండ్రులను, బంధుమిత్రులను, స్నేహితురాళ్లను, అందరు రక్త సంబంధం అందరినీ విడిచిపెట్టి, దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి, ముందు వెనక పరిచయం లేనటువంటి ఆ ఇశ్రాయేల్ దేశానికి వచ్చింది. ప్రియులారా, ఆమె ఒకవేళ మోయాబు దేశంలో కానీ ఉండుంటే ప్రియులారా, ఆమె ఒక మంచి ఒక జీవితము ఆమె ఖచ్చితంగా ఆమె జీవించి ఉండొచ్చు, మంచిగా బ్రతుకుండొచ్చు, అన్నీ ఆమె కలిగి ఉంటాయి. కానీ ఇశ్రాయేల్ దేశానికి వస్తే అత్తమ్మకు వయసు అయిపోయింది, అత్తమ్మ వృద్ధురాలుగా ఉంది, అత్తమ్మ ఏ సహాయం మనకు చేయలేదు, నాకు భర్త కోల్పోయాడు, ఏ యొక్క మంచి జరగడానికి అవకాశం లేదు అని తెలిసి కూడా దేవుని కొరకు దేవుడు అసహించుకునేటువంటి ఆ యొక్క దేశాన్ని ఆమె వదిలిపెట్టి దేవుని కొరకు ఆమె ఇశ్రాయేల్ దేశానికి ఆమె వచ్చింది ప్రియులారా. కాబట్టి దేవుడు ఆమె యొక్క విధేయతను, ఆమె యొక్క సమర్పణను దేవుడు చూశాడు. కాబట్టి ఆ యొక్క రూతుతో ఆ బోయేజు రూతుని గురించి విన్నాడు. కాబట్టి బోయేజు అంటున్నాడు, అంటే చెప్పాలంటే బోయేజు ద్వారా దేవుడై అంతా మాట్లాడుతున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు సమస్తాన్ని నా కొరకు విడిచిపెట్టి వచ్చావు, నువ్వు ముందు వెనక పరిచయం లేనటువంటి దేశానికి నువ్వు వచ్చావు. కాబట్టి దేవుని కొరకు నువ్వు అన్నిటినీ విడిచిపెట్టావు. కాబట్టి దేవుడు అసహించుకునేటువంటి దేశాన్ని, జనులను విడిచిపెట్టావు. కాబట్టి నువ్వు దేవుని కొరకు వచ్చావు. కాబట్టి నువ్వు భయపడకు, నువ్వు ఏదైతే నా దగ్గర కోరుకుంటావో అన్నిటినీ నేను నీకు ఇస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. ప్రియులారా, దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టిన రూతు యొక్క జీవితము ప్రారంభంలో ఏమి లేని ఒక పరిస్థితే ఉండిందండి. రూతు జీవితాన్ని చూసినప్పుడు ఏమి లేదు, అసలు ఆమె జీవితంలో ఏమి లేదు అనేటువంటి పరిస్థితి అక్కడ ఉన్నది. కానీ ప్రియులారా, దేవుని కొరకు ఆమె అన్నిటిని విడిచిపెట్టింది. కాబట్టి దేవుడు ఆమె విడిచిపెట్టినటువంటి జీవితం కన్నా క్షేమ జీవితాన్ని, మంచి ఒక గొప్ప జీవితాన్ని ఆమెకి ఇచ్చాడు. చెప్పాలంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆమె యొక్క సంతతిలోనే జన్మించాడనేది మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి దేవుని కొరకు మీరు విడిచిపెట్టినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని దేవుడు మీకు మళ్ళీ దయచేయబోతున్నాడు. ఆయన అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తెను భయపడద్దు, నువ్వు ఏదైతే నా దగ్గర కోరుకున్నావో, ఏదైతే నువ్వు నా దగ్గర చెప్పావో అన్నిటిని నేను చేస్తానని చెప్పి నీతో నాతో యొక్క ఉదయకాల సమయాన దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ధైర్యంగా ఉందాము. దేవుడు నా కొరకు సమస్తాన్ని చేస్తాడు, నేను అడిగి అన్నిటిని దేవుడు నాకు చేస్తాడు అని చెప్పి మనం ధైర్యంగా ఉందాము. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు ఈ మాటలు విన్న మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. నా కుమారి భయపడకము, నీవు నాతో చెప్పినది అన్నింటినీ నేను నీకు చేసేదన్న మాట ప్రకారము తండ్రి, మీ బిడ్డలు ఏదైతే మీ దగ్గర కోరుకున్నారో వాటన్నిటిని మీరు దయచేయండి తండ్రి. యేసయ్యా, రూతు నీ కొరకు అన్నిటిని విడిచిపెట్టి వచ్చింది తండ్రి, సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చింది. కానీ రూతును చెయ్యి విడిచిపెట్టలేదయ్యా తండ్రి. ఆమెను హెచ్చించావు, ఆమె యొక్క సంతతిలో యేసయ్యా నువ్వు జన్మించావు, ఆమెను హెచ్చించావు. దాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. నీ కొరకు మా బిడ్డలతో, మా ప్రియ సహోదరులు దేనైతే తండ్రి త్యాగం చేశారో, దేనైతే వదిలిపెట్టారో తండ్రి, వారు వదిలిపెట్టినటువంటి కోల్పోయిన సమస్త ఆశీర్వాదాలు మీ బిడ్డలకి ఇచ్చి మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.